టీవీ షోస్లో షైన్ అవుతున్నారు. అంటే ఇప్పుడు బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ఏమైనా కొంచెం కాంట్రవర్సీస్ అవుతుందనే ఒకటి కనిపిస్తుంది ప్రోమో చూస్తుంటేనే. మీకేమనిపిస్తుందండి? సో ఎక్కడ ఏ కాంట్రవర్సీ ఉన్నా అనిల్ రావుపూడి ఆ కాంట్రవర్సీలో ఉండడు, అది తెలుసుగా మీకు. సో ఇట్స్ లైక్ చాలా, అంటే మీరు చూసింది ప్రోమోలో కొంత చాలా ఫన్ జర్నీ ఉంది, చాలా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది ఈ షోలో. అండ్ మీరు అన్నట్టు కపుల్స్ మధ్య ఒక చోట ఉన్నప్పుడు వాళ్ళకి మధ్య చిన్న డిస్టర్బెన్సెస్ రావడం, వాళ్ళు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనుకోవడం, ఇట్స్ ఎ ఫార్మెట్ ఆఫ్ ద షో. సో కాబట్టి అది పెద్ద సీరియస్గా ఇదేం లేదు. సో దాన్ని హౌ జడ్జెస్గా మేము దాన్ని ఎలా సార్ట్అవుట్ చేస్తాం, ఎలా అడ్రస్ చేస్తాం అనేది సో ఎవ్రీ వీకెండ్ ఉంటుంది. వాళ్ళు వెళ్ళిన పని అదే. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, 10 జంటలు వెళ్ళి ఒక కాలనీలో ఒక మ్యాన్షన్లో ఉంటే ఆబ్వియస్గా పక్కింటోళ్ళతో ఎదురింటోళ్ళతో గొడవలు వస్తాయిగా, రాకుండా ఎలా ఉంటాయి. సో షోలోనే ఆ మ్యాజిక్ ఉంది. కాబట్టి అవి కూడా ఎలా హ్యాండిల్ చేస్తారు కపుల్స్గా. సో ఆ పక్కింటి వాళ్ళ మీద వీళ్ళకి వచ్చి కంప్లైంట్ చేయటం, వీళ్ళు వెళ్ళి వాళ్ళకి చెప్పడం, సో చాలా సరదాగా ఉంటుంది. సో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి. జంటలు గండిలో వెళ్ళిన వాళ్ళు జంటలుగానే బయటకు వస్తారనుకుంటున్నారు? 200%. ఇంకా చాలా, నేను ఫస్ట్ ఇదే డౌట్ అడిగా, ఎవరిని, రగన్నని అడిగా. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అని లోపలికి పంపుతున్నారు, సో వాళ్ళ మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి అంటే లోపలికి వెళ్ళాక వాళ్ళు ఇచ్చిన ప్రతి ఛాలెంజ్ వాళ్ళ మధ్య ప్రేమని బలం చేసేలాగా ఉంది, కానీ వాళ్ళ మధ్య డిస్టెన్స్ క్రియేట్ చేసేలా లేదు. సో మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ నాకు తెలిసి ఇంకా స్ట్రాంగ్ అయి బయటకు వస్తారు, ఇంకా బెటర్ అయి బయటకు వస్తారు. సో అనిల్ గారు, ఎన్ని డేస్ ఉంటుంది మొత్తం కంప్లీట్గా ఈ షో? సో 10 వీక్స్ అండి. ఇట్స్ షో 10 వీక్స్. సో అంటే జనరల్గా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పి ఒక కపుల్ని అంటూ ఉంటారు. అసలు కపుల్ అంటే ఇక్కడ ఏమో చూస్తే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నది, ఎందుకు మ్యాడ్ అని కంప్లీట్గా పెట్టారు? అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఒకరికొకరు చాలా సమతూలంగా ఉన్నట్టు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఒకరికొకరు పిచ్చిగా, అంటే ఎనీ ఎక్స్టెంట్, సో క్రేజీ. సో ఎంత దూరమైన ఆ కపుల్ మధ్య లవ్ ఎంత ఎక్స్టెంట్ అయినా ఉండగలరు అన్న దానికి మన స్టార్ మా వాళ్ళు ఆలోచించి ఆ పేరు పెట్టారు. అంటే రియల్గా కపుల్ అనే వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే వాళ్ళ లైఫ్లో ఏముండాలి? హ్యాపీనెస్ ఉండాలి. సో అనిల్ గారు, ఇందులో రిలేషన్లో కాంపిటీషన్ తర్వాత చాలా ఫిజికల్ గేమ్స్, మెంటల్ గేమ్స్ చాలా ఉన్నాయి. అవి ఎట్లా ఉంటాయి? అండ్ ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా ఉంటుందా? ఎవ్రీ వీక్ ఎలిమినేషన్ ఉంటుందండి. అండ్ వాళ్ళ మధ్య ఛాలెంజెస్ కూడా కంపాటబిలిటీ, కోఆర్డినేషన్, సో అండర్స్టాండింగ్. ఒక గేమ్ ఛాలెంజ్ ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉంది. ఎవ్రీ ఛాలెంజ్ కూడా వీళ్ళు చాలా బాగా డిజైన్ చేశారు. ఆ కంపాటబిలిటీ మీద ఉంటుంది. అంటే వీళ్ళకి తెలిసిన విషయాన్ని వాళ్ళు గెస్ చేయకపోవటం, వీళ్ళ లైఫ్ జర్నీలో వీళ్ళ మీద ఒక ట్రస్ట్ ఎలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా, అంటే ఎవ్రీ ఛాలెంజ్ చాలా డిజైన్డ్గా పెడుతున్నారు. సో ద కపుల్ మధ్య ఉన్న బాండింగ్ని ఎంతవరకు వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారనేది తెలుసుకునే ప్రాసెస్లోనే ఉంటుంది. సో ఎవ్రీ వీక్ వన్ కపుల్ ఆ జర్నీలో. అంటే ఎలిమినేషన్ అంటే మేము ఇందాక చెప్పినట్టు వాళ్ళు కపుల్గా ఏదో వీక్ అని కాదు. సో ఉన్న 10 కపుల్స్లో బెటర్ కపుల్స్ అందరూ. సో ఆ బెస్ట్ కపుల్స్ ముందుకెళ్తూ ఉంటారు, అంతకు మించి ఏమీ లేదు. సో ఆ 1 వీక్లో కూడా ఎవ్రీ కపుల్ బ్యూటిఫుల్ ఎమోషన్స్, బ్యూటిఫుల్ మెమరీ షేర్ చేసుకొని బయటకు వస్తారు. ఎంతో రకంగా వాళ్ళ మధ్య ఉన్న జర్నీ బలపడుతుంది తప్ప దానివల్ల వాళ్ళకి మైనస్ కాదు. అంటే ఇది మెంటల్గా చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ కదా సార్, ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది. మరి కౌన్సిలింగ్ అలాంటివి ఏమైనా ఇచ్చి పంపిస్తారా? లేదా అసలు వాళ్ళు మాకే కౌన్సిలింగ్ ఇచ్చేలా ఉన్నారు తప్ప మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేలా లేవు. సో ఇట్స్ గోయింగ్ ద ప్రాసెస్ లాగా వెళ్తాము. ఖచ్చితంగా అందరూ కూడా ఇందాక రాధా గారు చెప్పినట్టు చాలా స్పోర్టివ్గా ఉన్నారు. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు. సో చెప్పేవన్నీ కూడా వాళ్ళు ఆలోచించే విధంగా ఉంటుంది తప్పితే వాళ్ళు ఏదో దాని నుంచి ఏదో బ్యాక్ఫైర్ అయ్యేలా ఏముండదు. రాధా గారు, సో ఈ ప్రోగ్రామ్ అనేది లైవ్ స్ట్రీమింగ్ ఉంటుందా లేకపోతే నార్మల్గా ఎపిసోడ్స్ ఇవ్వగా ఉంటుందా? లైవ్ కాదు, లైవ్ స్ట్రీమ్ కాదు. ఓకే, ఎపిసోడ్స్ వైజ్ బట్ ఎవ్రీ వీక్ డేస్ ఉంటాయి. ఎవ్రీ వీక్ డేస్ అంటే లైక్ 70 days, 70 నార్మల్ వీకెండ్కి జడ్జెస్ వస్తారు ఎవ్రీ సాటర్డే సండే. రెగ్యులర్గా మిగతా 5 రోజులు ఐ విల్ బి కమింగ్ హోస్టింగ్ ద షో. వాళ్ళకి ఛాలెంజెస్, కొన్ని గేమ్స్, కొన్ని యాక్టివిటీస్ అలా ఇవ్వడం జరుగుతుంది. సో 70 రెగ్యులర్ డేస్ కంటిన్యూస్గా షో స్ట్రీమ్ అవుతుంది అండ్ టెలికాస్ట్ అవుతుంది జియో హాట్స్టార్లో అండ్ స్టార్ మాలో. శ్రీముఖి గారు, ఎస్ అండి. సో మీ హోస్టింగ్ స్టైల్ మాకు బాగా తెలుసు, ఎక్కడ ఉంటే అక్కడ హడావిడి ఎంత బాగుంటుంది. బట్ కపుల్స్ని హ్యాండిల్ చేయడం అనేది జనరల్గానే కొంచెం కష్టం అంటారు. అవును. అండ్ ఇట్స్ అ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో. ప్రోమో చూస్తే ఏమో చాలా గట్టిగానే ఉన్నట్టునే ప్లాన్ చేశారు. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి త్రూ అవుట్ ద షో, ఇప్పటి వరకు షూట్ జరిగినంత వరకు. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ కపుల్స్?
లవ్లీ అండి. అండ్ నాట్ జస్ట్ ఫర్ ద కపుల్స్ ఇన్ సైడ్, మాకు కూడా యాజ్ అ టీమ్గా చాలా ఛాలెంజింగ్గా ఉంది. నాట్ జస్ట్ మీ బట్ జడ్జెస్, బట్ ఒక టీం అందరూ ఆరంభని, లైక్ మా స్టార్ మా టీమ్ అని, జియో హాట్ స్టార్ వాళ్ళని చాలా రకరకాలుగా వాళ్ళకి డిఫరెంట్ యాక్టివిటీస్ పెట్టాలి, కపుల్ మధ్య బాండ్ స్ట్రాంగ్ ఎలా అవ్వాలి అనే యాక్టివిటీస్, ఛాలెంజెస్ అవన్నీ ప్లాన్ చేయడం కూడా చాలా సరికొత్తగా ఉంది. ఇప్పటివరకు నేను చేసిన రియాలిటీ షోస్ అన్నీ రెగ్యులర్ ఫార్మాట్, బట్ ఇది ఒక సరికొత్త ఫార్మాట్. సో ఎంత ఛాలెంజింగ్గా ఉన్నా ఒక పక్క చాలా ఎంజాయ్ చేస్తున్నాము, బికాజ్ ఇట్స్ కమింగ్ అవుట్ రియలీ 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 వెల్, మేము అనుకున్న దానికన్నా మించి. అంటే షో మొత్తంలో చూసుకుంటే యు ఆర్ ద ఓన్లీ మ్యాన్ హూ ఇస్ సింగిల్. సో సింగిల్ అయి ఉండి ఇంతమంది, ఐ మీన్ కపుల్స్ అండ్ జడ్జెస్ కూడా కపుల్స్ కాబట్టి, సో ఎలా మేనేజ్ చేశారు? అండ్ ఎండ్ ఆఫ్ ద షోలో ఏమైనా సర్ప్రైజ్ ఉంటుందా అని పక్కన అమ్మాయి అడగమంది నన్ను. ఎండ్ ఆఫ్ ద షోలో సర్ప్రైజ్ నన్ను ప్రోమోలో మీరు చూసినట్టయితే అనిల్ గారు ఆఫ్టర్ ఆల్ అన్మ్యారీడ్ అని అన్నారు కదా, ఐ వాంట్ టు రిమైన్ ఆఫ్టర్ ఆల్ అన్మ్యారీడ్ ఓన్లీ. సో దిస్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. ఒక పక్క వెరీ ఎక్స్పీరియన్స్డ్, నాట్ జస్ట్ ప్రొఫెషనలీ బట్ ఇన్ దేర్ పర్సనల్ లైఫ్స్ ఆల్సో. ఈ షో పరంగా వచ్చిన 10 మంది కపుల్స్ మాత్రమే కాదు, జడ్జెస్ దగ్గర నుంచి వాళ్ళ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ చాలా విషయాలు తెలుసుకుంటున్నాను. మేబీ ఇంతమంది మ్యారీడ్ కపుల్స్ మధ్య ఉంటున్నాను కాబట్టి అవేమన్నా వెడ్డింగ్ బెల్స్ మోగుతాయో ఏమో అనేది చూద్దాం. బట్ ప్రస్తుతానికి ఐఎమ్ హ్యాపీ. సింగిల్గా నేను వీళ్ళ దగ్గర నుంచి రాబోతున్న నా పెళ్లి గురించి చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. అంటే శ్రీముఖి గారు, ఇంతమందిని చూసాక ఇక్కడండి, ఇంతమందిని చూసాక వెంటనే పెళ్లి చేసుకోవచ్చు అనిపించిందా, చేసుకోకూడదు? అప్పుడప్పుడు అనిపిస్తుందండి. అప్పుడప్పుడు అనిపించినప్పుడల్లా నేను అనిల్ గారికి చెప్తున్నాను, వాళ్ళ మధ్య రొమాన్స్ కానీ కెమిస్ట్రీ కానీ చూస్తున్న ప్రతిసారి షిట్ ఇంకెందుకు చేసుకోలేదని అనిపిస్తుంది. కానీ ఒక పక్క అప్పుడప్పుడు గొడవలు చూసినప్పుడు అబ్బా నేను ఎంత ఆనందంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను అనే ఫీలింగ్ కూడా ఉంది. బట్ వెన్ టైమ్ కమ్స్ ఇట్ విల్ హ్యాపెన్. విల్ వెయిట్. అంటే తొందరలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏమన్నా? త్వరలో అయితే ప్రశ్న. నాకు ఒక డౌట్, పెళ్లి భోజనం తినాలనిపిస్తుంది నీకు? అవునా? యు ఆర్ మిస్సింగ్. అదే కాదు, అదే ఏజ్ ఏదో ఒక 100 years అయినట్టు క్వశ్చన్ అడుగుతున్నారు. పెళ్ళికి ఇప్పుడే టైం అయింది అంతే. పెళ్లి కాని కపుల్స్ని తీసుకోవడం మనకు రీజన్ ఏంటండి? ఆల్రెడీ 6-7 yearsగా లివిన్లో ఉన్నారండి. ఇట్స్ లైక్ లివిన్ రిలేషన్షిప్ అంటే ఆల్మోస్ట్ దే గట్ అందరూ కూడా ఇక 6 monthsలోనో 3 monthsలోనో పెళ్లి చేసుకోబోతున్న కపుల్స్ వాళ్ళు. సో హాఫ్ ఆఫ్ ద పీపుల్ పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. ఒక 3-4 జంటలు మాత్రమే, 3-4 జంటలు మాత్రమే ఆల్మోస్ట్ లివిన్లో పెళ్ళి అయినట్టే వాళ్ళకి. ఆల్మోస్ట్ దే ఆర్ దీంట్లో కూడా అనౌన్స్ చేసేసారు వాళ్ళ పెళ్లి రోజులు. వాళ్ళు ఎక్కడ పెళ్లి చేసుకున్నారో కూడా షోలో చెప్పేశారు. డెస్టినేషన్ వెడ్డింగ్ ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ప్లాన్ చేశారు. మరి అదే ఓకే. సో నార్మల్లీ ఊర్లలో అంటూ ఉంటారు మొగుడు పిల్లల పంచాయతీలో దూరద్దని, మీరు బలవంతంగా దూరాల్సి వచ్చింది కదా. సో దీని తర్వాత మరి ఏంటి, దీని తర్వాత ఏమనిపించింది? ఆ సామెత కరెక్టేనా కాదా? కరెక్టే, అది తప్పలేదు అంతే.